మనకి నిద్ర వస్తుందని గ్రహిస్తే ఆ హృదయాలనే పక్కగా చేసి మన పడుకోబెట్టుకుంటారు. ఎదిగిన తర్వాత పిల్లల కర్తవ్యం ఏమిటంటే మనకి పీటగాను ప్రక్కగాను పోషక పదార్థంగాను ఉన్నటువంటి ఆ హృదయాన్ని త్రోసిరాజు అనకూడదు. తల్లిదండ్రుల ఆశీర్వచనాన్ని కనుక హృదయపూర్వకంగా పొందగలిగితే ఆ అమ్మాయి ఆ అబ్బాయి జీవితం ధన్యమైనట్టు లెక్క. వేరే జీవిత లక్ష్యాలు ఏమీ అక్కర్లేదు. ధర్మవ్యాధుడు అనేటువంటి కిరాతుడు కేవలం తల్లిదండ్రుల సేవ వలనే ఆత్మజ్ఞానం కూడా పొందాడు. యక్షప్రశ్నలో ధర్మరాజు చెబుతాడు, విజ్ఞానం ఎలా వస్తుంది అంటే వృద్ధోపసేవయా విజ్ఞానం అంటారు. పెద్దల్ని సేవిస్తే విజ్ఞానం వస్తుంది అన్నారు. అంచేతను మనం జ్ఞానం కావాలంటే పెద్ద పెద్ద గ్రంథాలు చదవడం, ఏదో గురువులను ఆశ్రయించడం, మంత్రోపదేశాలు పొందడం, మంత్రజపం చేయడం, ఇవన్నీ చాలా కష్టతరమైన విషయాలు. మధ్యలో ఎక్కడైనా తేడా వచ్చినా ఇబ్బంది. కానీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు సేవ చేస్తే, మనం ఎవరికి సేవ చేయాలో వారికి సేవ చేస్తే, మన కర్తవ్యం ఏదో సరిగ్గా చేస్తే, ఇవ్వవలసిన జ్ఞానమంతా నేనే ఇచ్చి వాళ్ళకి మోక్షం కూడా ఇస్తాను అని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు. నీ పనేదో నువ్వు చేయి, మిగిలినవన్నీ నేను ఇస్తాను అంటే, మనం ఈ సేవలో ఉండగానే దానికి అవసరమైనటువంటి మాటలు చెప్పే గురువు మన ఇంటికి వస్తాడు, మనం పిలవక్కల ఆ సందర్భం వస్తుంది. దానికి కారణం ఏమిటంటే ఈ తల్లిదండ్రుల సేవ. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా యువతరం, యువకులు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాస్త ఎదిగేసరికి వాళ్ళు వస్తున్న పరిస్థితి ఏమిటంటే, ఎవరి సంపాదన వాళ్ళది అయ్యేసరికి నీకేం తెలుసు అని మాట్లాడడం మొదలైంది పెద్దవాళ్ళని. అదే నేను పద్యంలో బాధపడింది. ఈ బండలు వారిన పౌరుషములకు అబ్బా ఎంత క్షోభింతువు. కాస్త పెద్దవాళ్ళై సంపాదనకు అలవాటు పడేసరికి అమ్మ నీకేం తెలుసు, నాన్న నీకేం తెలుసు అంటుంటే ఎంతెంత బాధపడుతున్నావు కదా, ఆ బాధను ఎలా భరిస్తున్నావు అని మా అమ్మ పేరు మీద అందరు అమ్మలకి అందరూ తండ్రులకు ఉపయోగపడేలా చెప్పాం. సారాంశంగా మనం గ్రహించవలసింది, మాతాపితరుల సేవ ఉమాశంకరుల సేవ కంటే, లక్ష్మీనారాయణుల సేవ కంటే, సమస్త దేవతల సేవ కంటే గొప్పది. ఆ రహస్యాన్ని గ్రహించగలిగితే చాలు. దాన్ని గ్రహిస్తే ఈ జీవితాన్ని కూడా చాలా సుఖంగా సులభంగా నడిపించుకోగలుగుతాం. ఎందుకంటే సేవ త్యాగం ఈ రెండు ఉన్నవాడి జీవితం సుఖంగా ఉంటుంది. సేవ త్యాగం ఈ రెండు ఉన్నవాడి జీవితం చాలా సుఖంగా ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే ఉంది పుట్టపర్తి మహాక్షేత్రం. మహానుభావుడు సత్యసాయి బాబా, భగవాన్ సత్యసాయి ప్రపంచాన్ని మొత్తం ఆధ్యాత్మిక రంగంలో ఒక ఊపేశాడు ఆ మహానుభావుడు. ఎక్కడెక్కడి నుంచో 150 దేశాల్లో ఆయనకి భక్తులు ఉన్నారు. ఎక్కడ ప్రపంచంలో ఏ వైద్యుడు తగ్గించలేని రోగాలను ఆయన తగ్గించాడు కేవలం విభూతితో. ఎంతోమంది మొండి మనుషుల్ని, మొండి మనసుల్ని ఆయన మార్చాడు. ఆయన ఫోటో ఎక్కడున్నా సరే కింద ఏముంటుందంటే లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని ఉంటుంది. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి, అంతే. ఎటువంటి భేదము పాటించకుండా అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి. అందుకే ఆయన సంస్థానంలో మన దేశంలో ఉండేవాళ్ళు అన్ని కులాల వాళ్ళు సహా, విదేశాల వాళ్ళు సహా కూర్చుని వేదం చదివేవారు. మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 వరకు రోజు వేద పఠనం జరిగేది. అందులో మన దేశం వాళ్ళకంటే విదేశీయులే ఉండేవారు ఎక్కువ. విజ్ఞానం పొందడానికి కులం కానీ మతం కానీ ఏది అడ్డం కాదని చెప్పినటువంటి మహానుభావుడు పుట్టినటువంటి జిల్లాలో ఉన్నారు. మీరందరూ ధన్యులైన వాళ్ళు. నిజంగా అవతారమూర్తి, సజీవమైనటువంటి అవతారమూర్తి మీ జిల్లాలో, మీకు దగ్గరలో రాయలసీమ ప్రాంతంలో, మీకు బాగా దగ్గరలో పుట్టపర్తిలో అవతరించడం అనేది మన అదృష్టం. అటువంటి మహానుభావుడు కూడా చెప్పింది అదే. అటువంటిప్పుడు సేవా త్యాగము ఉంటే ఈ సంసార జీవితాన్ని సుఖంగా నడిపించగలుగుతాం. ఆ నడిపించగలిగే ఉపాయం ఏమిటంటే వడ్డాది సుబ్బారాయ కవి భక్త చింతామణి శతకంలో ఒక అద్భుతమైన పద్యం రూపంలో చెబుతున్నారు. మనం నిత్యం చూసే ఉదాహరణే. మనం చూసే విధానం వేరుగా ఉంటుంది, కవి చూసే విధానం వేరుగా ఉంటుంది. కవయ క్రాంతదర్శినః అంటారు. కవి కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తాడు.
అందుకని ఆయనకి తోచే విషయాలు మనకి తోచవు. అందుకే నా అనృషికృతే కావ్యం నా అగంధర్వస్వరూపధృక్ నా అదైవాంశో దదాత్యన్నం నా విష్ణు పృథివీపతి అంటారు శాస్త్రంలో. నా నృషికృతే కావ్యం. ఋషి కానివాడెవడు కవిత్వం రాయలేడు, కావ్యం రాయలేడు. ఏదో 2 పద్యాలు రాయొచ్చు. ఒక మహాకావ్యం రాయాలి అంటే వాడు ఋషి కావాల్సిందే. ఋషి అయ్యాకే కవి కావాలి. కవి అయ్యాక ఋషి కావడం చాలా కష్టం. ముందు ఋషి అయ్యాక కవి కావాలి. అందుకే పూర్వం వాల్మీకి సహా మహానుభావులందరూ ముందు తపించారు, తర్వాత రచించారు. ముందు తపస్సు చేశారు, తపించారు, తర్వాత రచించారు. కాబట్టి ఆ కావ్యాలు ఇప్పటి వరకు ఉండిపోయాయి. అప్పటి వాళ్ళు ముందు తపించి రచించారు. ఇప్పుడు వాళ్ళేమో కవులు ముందు రచించి తర్వాత తపిస్తున్నారు అవార్డుల కోసం, సన్మానాల కోసం. అందుకని ఇప్పుడు కావ్యాలు ఎక్కడా మిగలడం లేదు. ఇప్పుడు ముందు రచించి తర్వాత తప్పిస్తున్నారు. అది కూడా ఏంటంటే భౌతికంగా పురస్కారాల కోసం, సన్మానాల కోసం. మాకెవరో వారు సన్మానం చేయాలి, వీరు సన్మానం చేయాలి. మానవ మాత్రులను పట్టుకుంటే ఏమవుతుంది? ఆ కావ్యం రాయడానికి అవసరమైన తపస్సు కనుక నువ్వు చేసి ఉంటే నీ రచన చదవమని ఎవరిని అడగక్కర్లేదు, వారే చదువుతారు. కాబట్టి వడ్డారి సుబ్బారాయ కవి ఎప్పుడో 150 ఏళ్ల క్రితం రాసినటువంటి శతకం ఎంతో కాలంగా మరుగునబడింది. ఇవాళ నాకంట పడ్డం, నాకు చెప్పాలని అనిపించడం, నా కోసం మీరందరూ వచ్చి దీన్ని వినడం ఏమంటారండి? దీన్నే ఏ కవిత్వానికైనా అసలు సరుకంటూ అందులో ఉంటే ఎప్పటికైనా పట్టవలసిన వైభవం పడుతుంది, సందేహించాల్సిన పని. మనం జీవితంలో ఒక్కోసారి నిరాశకు లోనవుతూ ఉంటామే. ఎంతో కష్టపడుతున్నామండి, మాకు తగిన ఫలితం రావట్లేదు. నా ఉద్యోగంలో నేను ఎంతో కష్టపడుతున్నాను, నాకు పదోన్నతి రావడం లేదు. నా చదువులో నేను ఎంతో కష్టపడి చదువుతున్నాను, అనుకున్న మార్కులు రావడం లేదు. నేను వ్యాపారం అంతా ఎంతో గొప్పగా పద్ధతిగా చేస్తున్నాను, కానీ నాకు లాభం రావడం లేదు, ఎప్పుడూ నష్టమే వస్తుంది అని అంటాం. కానీ ఎప్పుడూ దానికి ఓపిక పట్టాలి. చేసే పని మానేయకూడదు. నా ఫలా దర్శనాద్ధర్మ శంకితవ్యో నదేవతా. వ్యాసుడు వ్యాసభారతంలో చెబుతాడు ఇటువంటి వాళ్ళ కోసం ఓదార్పుగా ఒక్క మాట. జీవితంలో ఎక్కడైనా మీరు అయ్యో మాకు అనుకున్నది రావడం లేదు, అనుకున్న అభివృద్ధి కలగడం లేదు అంటే ఇది గుర్తు చేసుకోండి. దానికి అడ్డం తగిలేవి ఏముంటాయో వాటిని పరిహరించుకోవాలి మనం. అంతేకాని ఊరికి కాళ్ళు చాపేసి కూర్చుంటే ఏ పని అవ్వదు. నా ఫలా దర్శనాద్ధర్మ శంకితవ్యో నదేవతా యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చ అనసూయయా అంటాడు. నా ఫల అదర్శనాత్ ధర్మ శంకితవ్య. నీకేదైనా పని కాకపోతే ధర్మాన్ని శంకించకు. ధర్మాత్ములందరూ ఇలాగే ఉంటారు, ధర్మాత్ములకు ఏ పనులు కావు, అధర్మాత్ములకు అవుతాయని వెర్రి వ్యాఖ్యానాలు చేయొద్దు. నీకు ఒక్కడికి జరగకపోయినంత మాత్రాన లోకంలో ధర్మం అంతా నష్టపోయినట్టు కాదు. ఇక్కడ నా దేవతాగా దేవుణ్ణి కూడా శంకించొద్దు. మేము తిరుపతి మొక్కుకున్నాం అయినా అవ్వలేదు, ఇంక దేవుడు మహిమేమిటి? నీ ఒక్కడ మొక్కు తీర్చడం ఆయన పని ఏమిటి? ఇక్కడ ఆయన ఏమన్నా నేను అందరి మొక్కులు తీరుస్తాను ఏమన్నా చెప్పాడా? నేను రమ్మని ఆయన ఏమన్నా అడిగాడా? నువ్వు వెడుతున్నావు, నీ పని. అంటే ధర్మాన్ని శంకించొద్దు, దేవతల్ని శంకించొద్దు. ఏం చేయాలంటే ఇష్టవ్యంచ ప్రయత్నేనా, ప్రయత్నం ముమ్మరంగా చెయ్యి. ఒక పని అవ్వట్లేదు అంటే ముందు ఆలోచించాల్సిన విధానం ఏమిటంటే మన ప్రయత్నం సరిగ్గా లేదు. ముందు ఆ ప్రయత్నం లోపం లేకుండా చేసుకోవాలి. అది మన చేతిలో ఉన్న పని. ఎంత వేడి ఉన్నా, ఎంత ఉక్కబోస్తున్నా ఇక్కడ ఉన్నంతలోనే చల్లగా ఉండడానికి మన ఏర్పాట్లు మనం చేసుకున్నాం కాబట్టి కొంత ఉండగలుగుతున్నాం. ఏదో అన్నీ దైవాధీనం బస్ సర్వీస్ అంటే ఏముండదు ఇక్కడ. చేసి కొంత చెయ్యాలి. ఇంత చేసినా ఉంటుంది ఇబ్బంది, అయినా మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఆ ప్రయత్నం లోపం చేసేసి ఎవరి మీదో తోసేసి ప్రభుత్వం అంతేనండి, అధికారులు ఇంతేనండి అంటే కదా, మన ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు లోపం ఉంటే వారిని అడగచ్చు, ఏమంటే మేమంత చేసాం అయినా సుఖంగా లేదు, మీ పని మీరు చేయండి అని అడగచ్చు గట్టిగా. అంచేత ముందు యష్టవ్యంచ ప్రయత్నాన్ని. ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోవాలి, దాతవ్యంచ అనసూయ. మనం ఏదైనా మొక్కుకున్న మొక్కు తీరడం లేదు, అనుకున్న పని కావడం లేదు అంటే పూర్వజన్మలో ఎప్పుడూ మనం దానాలు చేయలేదు, పిసినుగొట్టుల్లా వ్యవహరించామన్నమాట. ఆ పాపం వెంటాడుతోంది. అంచేది ఇప్పటికైనా తెలుసుకుని ఈ పని జరగడం కోసం నేను ఈ దానం చేస్తున్నానని సంకల్పించి దానం చేయొచ్చు. తప్పకుండా ఆ పని అవుతుంది, తప్పకుండా పని అవుతుంది. సంకల్పించి నాకు ఇది అవ్వడం లేదు,
మొక్కు అంతే కదండి. ఈ కోరిక తీరితే వెంకటేశ్వర స్వామి హుండీలో 1000 వేయడం అది దానమేగా. ఏమి ఇచ్చినా మనం వదిలేస్తున్నాం కదా. ఆ ఇచ్చేది పేదవాళ్ళకి ఇవ్వండి, దేవుడికి ఎక్కలేదమ్మా. పేదవాళ్ళందరూ దైవ సమానమే. ఈవేళ మనం ఈయన శతకంలో కూడా చూస్తాం ఆ విషయం. ఇంతసేపు ధనవంతుల చుట్టూ తిరుగుతారు ఏమిటి, పేదవాళ్ళు బోడంతమంది ఉన్నారు కదా. వాళ్ళని ఎందుకు ప్రేమించాలని ప్రశ్నిస్తున్నాడు వసురాయ కవి. నిరుపేదల్ని ప్రేమిస్తేనే నిరంజనుడు నిష్కళంకుడు అయిన శ్రీమన్నారాయణమూర్తిని ప్రేమించినట్టు లెక్క. ధనవంతుల్ని ప్రేమిస్తే కాదు, నిరుపేదల్ని ప్రేమించాలంటే దాతవ్యం అనసూయ. ఎవ్వరేందు ఎటువంటి ప్రత్యేకమైన భేదభావం లేకుండా దానం చేయండి అన్నాడు. ఆ దానం చేస్తే మనకు పని కాకపోవడానికి అడ్డుపడేటువంటి శక్తులు కొన్ని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఎలా తొలగిపోతాయి? దానికి ఓ తర్కం ఉంది. నువ్వు పని కావాలంటే అర్థం ఏమిటి? సమాజం నుంచి కొంత నువ్వు ఆశిస్తున్నావు, అంతే కదా. పని అవ్వడం అంటే అంతే. ఇదివరకు జరగంది ఏదో జరగాలి అనుకుంటున్నావు, అంటే ఇదివరకు లేనిదాన్ని నువ్వు ఆశిస్తున్నావు. ఎక్కడి నుంచి? సమాజం నుంచి. నీ దగ్గర లేదు కాబట్టి సమాజం నుంచి నువ్వు ఏదన్నా ఆశిస్తున్నావంటే సమాజానికి కొంత ఇవ్వాలి. అదే దానం చేయడం అంటే. అదే అవతల నుంచి మనం ఏమన్నా ఆశిస్తున్నామంటే యువతల నుంచి కొంత ఇవ్వద్దు. ఇవ్వకుండానే కుదురుతుందా? 2 దారాలు ముడేయాలంటే, 2 తాళ్ళు ముడేయాలంటే దీనికోసం దానికోసం 2 ముడిలోకి కొంత వెళ్ళాలి. 2 బిగిసి కూర్చుని ముడేయాలంటే ఎలా వీలవుతుందండి? ఈ కొస అందులోకి వెళ్ళాలి, ఆ కొస ఇందులోకి వెళ్ళాలి, అప్పుడే ముడిపడుతుంది. అంచేత నువ్వు సమాజం నుంచి ఏదన్నా ఆశిస్తున్నావంటే నువ్వు సమాజానికి కూడా కొంత ఇవ్వాలి. అదే దానం. అలా చేస్తే ఈ సంసార బంధాల్లో చిక్కుకోకుండానే మనం శుభ్రంగా, పసిపిల్లలు ఎలాగైతే వాన నీళ్లలో ఎక్కడైనా గుంటలుంటే ఇలా మోకాళ్ళు ఆడిస్తూ జలకాలు ఆడతారో, అలాగే ఈత కొలను మామూలుగా తక్కువ లోతులో ఉంటుంది ఈత కొలను, దాని గట్టు మీద కూర్చొని ఇలా మోకాళ్ళు ఆడిస్తూ ఉంటారు. అంత సరదాగా అంత హాయిగా ఈ సంసార సాగరాన్ని దాటచ్చు. దానికి సాలెగూడు ఉదాహరణగా చెబుతున్నాడు. మనం అందరం నిత్యం చూస్తాం కదా సాలెగూడు. అందులో ఒక చిత్రం ఉంటుంది, గమనించండి. తన నూలు ఈగల కాళ్ళ కుందగిలి బంధం బయ్యడిన్ గాని, తన నూలు ఈగల కాళ్ళ కుందగిలి బంధం బయ్యడున్ గాని, గూటను నెందున్ చెరలాడు చెల్దిమయ్యి కంటన్గానము, గూటను నెందుం చెరలాడు చెల్దిమయ్యి కంటన్గానము, అట్లు ఈ వనర్చిన ఈ లోకము నిన్ను దాకదెప్పుడు క్రీడింతువీ విందు, ఈ వనర్చిన ఈ లోకము నిన్ను దాకదెప్పుడు క్రీడింతువీ విందు, వింత ననున్ బోంట్లకు కాలిబొండ పరమాత్మా భక్త చింతామణి, పరమాత్మా భక్త చింతామణి. సాలెగూడు చూడండి, ఒక చిత్రమైనటువంటి దృశ్యం కనబడుతుంది. అది పెద్ద గూడు ఇలా 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 నిమిషాల మీద అల్లేస్తుంది. అంత తొందరగా ఎవరు పందిరి కూడా వేయలేరు, పాక కూడా వేయలేరు, భవనం అసలే కట్టలేరు. పైగా పోనీ ఒక పద్ధతి ఉంటుందంటే చూస్తే ఒక గది ఇంత ఉంటుంది, ఒక గది ఇంతే ఉంటుంది. అంత ఎందుకు ఉంటుందో తెలియదు. దాని నోట్లోంచి వచ్చే ఒక రకమైన దారంతో గూడల్లేస్తుంది. సరిగ్గా భగవంతుడు ఈ సృష్టి అలాగే చేసేట్టు వేదంలో చెబుతారు. యథోర్ణనాభిసృజతే గృహతే చ యథా సతః పురుషాత్ కేశలోమాని, యథా పృథివ్యామోషధయః సంభవంతి తదాక్షరాత్ సంభవతీహ విశ్వం అంట. ఈ విశ్వం భగవంతుడి నుంచి ఎలా పుట్టింది అంటే సాలెగూడును చూడవయా అర్థమవుతుంది అన్నారు. యథోర్ణనాభిసృజతే గృహతే చ, ఊర్ణనాభి అంటే దాని నాభిలోంచి ఒక దారం ఊరుతూ ఉంటుంది, అది నోట్లోంచి బయటకు వస్తుంది, అందుకే ఊర్ణనాభి అంటారు. అది దారాన్ని సృష్టిస్తుంది. మళ్ళీ ఒకవేళ దానికి ఇబ్బంది అనిపిస్తే దారాన్ని లోపలకు కూడా లాక్కుంటుంది. సృజతే గృహతే చ. అలాగే భగవంతుడు కూడా ఈ లోకాన్ని సృష్టిస్తాడు, మళ్ళీ ప్రళయకాలంలో తనలోకి లాక్కుంటాడు. సృష్టించేటప్పుడు ఆయన పేరు బ్రహ్మ, నడిపించేటప్పుడు ఆయన పేరు విష్ణువు, లోపలికి లాక్కునేటప్పుడు ఆయన పేరు రుద్రుడు. పేర్లు తేడా తప్పితే ఉన్నది ఒకరే. పేర్లు తేడా ఉన్నాయి కాబట్టి రూపాలు కూడా తేడా ఉంటాయి, నామరూపాలు అంటారు. పేర్లు తేడా ఉన్నాయి కాబట్టి రూపాలు కూడా తేడా ఉంటాయి.
అంచేత జగత్తులో భేదం అనేది ఏదైనా ఉంటే నామరూపాలే, ఇంకేం లేదు ఇక్కడ. ఈ నామరూపాలను పట్టుకుని వేలాడుతూ ఉండడం వల్లే జీవితం మనకు అర్థం కాదు. ఏ పేరుందో ఆ పేరే ఖాయం అనుకుంటారు. పేరు పిలిచినప్పుడల్లా ఆయన పలుకుతున్నాడు కదా. ఒక రూపం కనపడగానే ఒక పేరుతో పిలుస్తాం మనం. ఆ పేరు ఆయింది, ఆ రూపానికి ఆ పేరుకి ఒక లంకె పెట్టాం మనం. నిజానికి ఆ రూపము అయింది కాదు. మీరు గమనించండి, వేదాంతం అంతా ఎక్కడుంటుందో ఆ రూపము అయింది కాదు, ఆ పేరు అయింది కాదు. పిల్లలు పుట్టాక 3 నెలల వరకు పేరు పెడతారండి ఎవరైనా? పెట్టరు. 21వ రోజున బారసాల చేస్తే పెడతారు, లేకపోతే అంతవరకు పెట్టరు. మరి అంతవరకు ఆయనకేమి లేదా? రూపం లేదా? ఉంది. పేరు లేదా? ఉంది. బుజ్జి, కన్నా, బంగారం అంటాడు. రేపు పొద్దున వాడు బంగారం అవుతాడో ఎత్తడవుతాడో ఎవడికి తెలుసు? ఇప్పుడు బుజ్జి అవుతాడో గజ్జి అవుతాడో ఎవడికి తెలుసు? కన్నా అవుతాడో కన్నం ఎత్తాడో ఎవరికి తెలుసు? కానీ ఎంతో ఎంతో విచిత్రమైన పేర్లన్నీ పెడతాను. అంటే పేరు లేనివాడికి నువ్వు పేరు పెట్టావు కానీ నిజంగా లేదు పేరు. అని చేత పేరు శాశ్వతం కాదు. కానీ మనం ఆ పేరును బట్టుకు ఏడుస్తాం. రూపం కూడా అది కాదండి, అతని రూపం అది కాదు. కావాలంటే ఈవేళ ఫోటోగ్రఫీ బాగా పెరిగింది కాబట్టి పసిపిల్లల ఫోటోలు ఇంకా పుట్టకముందే పుడుతూ ఉండగానే వీడియోలు తీసేస్తున్నారు కాబట్టి తీయండి. తీసినప్పుడు వేదాంతం నేర్చుకుందాం, పర్వాలా. మోడర్న్ టెక్నాలజీ, ఆధునిక సాంకేతికత ఎంత పెరిగితే వేదాంతం అంత బాగా అర్థమవుతుంది. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎటు వచ్చి దాన్ని సూక్ష్మంగా చూడాలి. ఫోటోగ్రఫీ బాగా పెరిగింది, గ్రాఫిక్స్ పెరిగాయి, కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎవడైనా ఏదైనా చేసేయచ్చు. ఇది అర్థమైతే ప్రపంచం అంతా ఇంత మాయలో ఎందుకుందో అర్థమైపోతుంది. ఈ మాయలన్నీ వాడు చేస్తున్నాడు. బోర్డు గ్రాఫిక్స్ వాడు ఇంత మాయ చేసినప్పుడు దేవుడు చేయడా? ఈ చెయ్యి తీసి ఆ చెయ్యి, ఈ నోరు తీసి ఆ నోరు, ఈ తలకాయ తీసి ఆ తలకాయ మనుషులే పెట్టేస్తున్నారు ఈవేళ. మరి దేవుడు పెట్టడండి? మనకున్న ఏ రూపము శాశ్వతం కాదు. ఒక ఏడాది ఒక ఫోటో తీయండి, రెండో ఏడాది రెండో ఫోటో తీయండి, రెండు పక్కన పెట్టి చూడండి, తేడా కనపడుతుంది. 10 ఏళ్ల తర్వాత ఫోటో తీయండి, ఒకటో వయసు, 1 సంవత్సరం వయస్సు ఉన్నవాడికి 10 ఏళ్ల వాడికి తేడా కనపడుతుంది లేదా? తేడా లేదా? ఒకటికి 10కి, 10కి 20కి తేడా ఉందా లేదా? 20కి 30కి, 30కి 40కి, 40కి 50కి. వాడినే 70 ఏళ్ళు వచ్చాక చూడండి, 70 ఏళ్ల ఫోటో పెట్టి 10 ఏళ్ల ఫోటో పెట్టండి, నేను కాదు ఈ ఫోటో అంటాడు వాడు. ఎంత విచిత్రం అండి ఇది! అయిందే ఫోటో, నేను కాదంటాడు. మరి ఇంతకీ ఆయన ఎవరు చెప్పమన్నాడు? అప్పుడు మనం అందరం ఆలోచించాల్సింది ఇదే. నేనే చిన్నతనంలో ఎలా ఉన్నానో, నువ్వు కాదు, నువ్వు అనుకుంటున్నావు అంతే. అక్కడ ఆ ఉన్నది నీ శరీరం, ఇప్పుడున్నది కూడా నీ శరీరం, నువ్వు వేరే. నీకు బాల్యం లేదు, యవ్వనం లేదు, వార్ధక్యం లేదు, ఏమీ లేవు. ఇవన్నీ శరీరానికి ఉన్నాయి. శరీరానికి ఉన్నవన్నీ మనకు ఉన్నాయని అనుకుంటున్నాం. ఈ సత్యం తెలుసుకోకపోవడం వల్ల అందరం ఇబ్బందులు పడుతున్నాం. దాన్నే దక్షిణామూర్తి స్తోత్రంలో 8వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెబుతారు. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమకమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యం, యవ్వనం, వార్ధక్యం అన్నింట్లోనూ లోపల నేను అనేది వేరుగా ఉంది, శరీరం కాదు. శరీరమే అయితే బాల్యంలో